నమస్తే అండి. వెల్కమ్ టు జ్యోతి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో టమాటా ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుందండి. పూరి చపాతీలోకి చాలా బావుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దాంతో పాటు 10 వెల్లుల్లి గర్భాలు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. మా కారం మంటుండదండి. అందుకని నేను ఎక్కువ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. కోర్స్ గ్రైండింగ్ చేసుకోండి. చూడండి ఇలా బరుగ్గా గ్రైండ్ చేసుకుంటే మనకి కర్రీ బావుంటుందండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌ని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్‌కి తక్కువ కాకుండా పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు వేసుకోండి. దాంతో పాటు 2 ఎండుమిర్చి కూడా తుంపుకొని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. చక్కగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఉల్లి ముద్దని, ఈ కోర్స్ గ్రైండింగ్ చేసి పెట్టుకున్న ఈ ముద్దని ఇందులో వేసుకోండి. ఈ ఉల్లి ముద్ద వేసిన తర్వాత పచ్చి వాసన అంతా పోయేట్టుగా ఎప్పుడూ ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్‌లో వేగించుకోండి. ఇవి చక్కగా వేగాలండి. ఇది పచ్చి ఉందంటే మనకి కూర టేస్ట్ అనేది పాడైపోతుందండి. ఇది బాగా వేగిపోవాలి. అడుగంటిపోతుందండి. అందుకని మూత ఏమి పెట్టక్కర్లేదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి 2 నిమిషాలకి ఇలా బాగా వేగిపోయింది కదా! ఇప్పుడు మనము 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి టమాటాలు 4 తీసుకున్నామండి. 4 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీంతో పాటు పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నానండి. వేసిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలిగి తిప్పుకోండి. చూడండి చక్కగా కలుపుకున్నాం కదా! ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్‌లో. 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకొచ్చిందిగా, టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది కదండీ! ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. చూడండి టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. ఉప్పు, కారం టేస్ట్ చూడండి. చాలా బాగా కుదిరిందండి. ఉప్పు, కారం సరిపోయాయి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇంకొక్క నిమిషం కుక్ చేసుకోండి. ఒక నిమిషం తర్వాత చూడండి చక్కగా ఈ టమాటా ఉల్లి కారం అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసి మొత్తం అంతా చక్కగా కలిగి తిప్పుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా ఉల్లి కారం అనేది రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా కర్రీ అని తేలిగ్గా తీసేయకండి. ఈ టేస్ట్ వేరండి. చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అండి. అంత బావుంటుంది. పూరీలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసి చూడండి. మీరే అంటారు సూపర్ అని. అంత బావుంటుందండి ఈ కర్రీ అనేది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.